నేను అనేక సార్లు ప్రస్తావించా. యుద్ధంలోనైనా, కోర్ట్‌లోనైనా గెలిచినోడు ఇంటికెళ్ళి ఏడుస్తాడు. ఓడినోడు అక్కడే కూర్చొని ఏడుస్తాడు అన్నటువంటిది. ఉక్రెయిన్ మీద రష్యా ఆధిపత్యం చెలాయించింది. గెలిచిందంటే నేను యుద్ధంలో ఈనాటి కాలపు యుద్ధాల్లో గెలుపుండదు. ఇదివరకటి రోజుల్లో అయితే ఓ రాజుగారు దాడి చేసి వేరే రాజ్యాన్ని ఆక్రమించుకున్నాక అక్కడ మిగతా వాళ్ళందరిని చంపేసి తన వాళ్ళని లేదా తన నాయకత్వాన్ని అంగీకరించే వాళ్ళని పాదాక్రాంతం చేసుకునేది ఉంటది. కానీ ఇది ఆధునిక కాలం. మీడియా, సోషల్ మీడియా, ప్రజాస్వామ్యయుత వాతావరణాల మధ్యలో అట్లాగా ఒక దేశాన్ని ఆక్రమించుకుని పరిపాలించడం అసాధ్యం. కాబట్టినే ఉక్రెయిన్ రష్యా వాళ్ళని వేధిస్తున్న ప్రాంతాలను మాత్రమే రష్యా ఆక్రమించుకోగలిగింది. ఆ రష్యన్స్ వాళ్ళందరూ. కాబట్టి కూడా మిగతా దేశాన్ని ఆక్రమించుకుని అదేం పీకలేదు. కానీ ఈ యుద్ధం కారణంగా జరిగిన నష్టం వేల కోట్ల రూపాయలు. ఇరుపక్షాలు ప్రాణాలు పోయినాయి. అనేక మంది మగవాళ్ళు చచ్చిపోయారు. ఇప్పుడు ఆడవాళ్ళకి ఇబ్బంది ఎదురవుతున్నటువంటి రోజులు. అలాగే అనేక విధ్వంసాలు జరిగినాయి. ఇప్పుడు ఆ నష్టం భర్తీ చేసుకోవడానికి తన రిజర్వ్ బ్యాంకుల్లో డాలర్లని అమ్మేసి బంగారాన్ని తయారు చేసుకుంటే ఇప్పుడు ఆ బంగారం 14 టన్నుల బంగారం మొత్తం అమ్మేసుకుంది. అలా అమ్మిన డబ్బులతో ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళ సిబ్బందికి సంబంధించిన జీతాలు, సిబ్బందికి సంబంధించిన జీతాలకైతే ప్రాబ్లం ఉండదు. కానీ ఆ సిబ్బంది చనిపోయినటువంటి కుటుంబాలకి పరిహారాలు, అట్లాగే తను తీసుకున్న అప్పులకు వడ్డీలు చెల్లిస్తోంది ఇప్పుడు.